ఓం నమో భగవతే ఓం వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ మహిషాసురమర్దినియే నమః. ఈరోజు మనము నవరాత్రిలో భాగంగా ఈరోజు మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క కథ గురించి తెలుసుకుందాం. అమ్మవారికి ఈ రోజు అలంకరించేటువంటి రంగు ఎరుపు రంగుని అలంకరిస్తారు. ఎరుపు రంగు వస్త్రంని అలంకరించడం జరుగుతుంది. నైవేద్యము పులిహోర, గారెలు, అలాగే పానకము ఈ రోజు అమ్మవారికి పెడతారనమాట. అయితే అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటి, మహిషాసురమర్దినిగా ఎలా వచ్చారు అనేది మనం తెలుసుకుందాం. మహిషాసురమర్దినిగా ఆమె రావడానికి మనం ఇప్పుడు 9 రోజుల నుంచి అమ్మవారి గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ తల్లి రాక్షసులని సంహరించడానికి ఈ ఈ 9 రోజుల నుంచి అనేక అవతారాలను ఎత్తుకుంటూ, అనేక అవతారాలను తీసుకుంటూ ఆ తల్లి వాళ్ళని సంహరించి మనలని, దేవతలని ఆ తల్లి కాపాడుతూ వస్తుంది మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఇందులో కూడా అలాంటిదే అనమాట. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని చంపి ఆ మహిషాసుర మర్దినిగా పేరు పొందింది. మనం ఈ మహిషి అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, మనం అయ్యప్ప జననంలో చెప్పుకున్నాం. అయ్యప్ప స్వామి కూడా మహిషి అనే ఒక మహిళా స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆమెని చంపడానికి ఆయన జన్మ తీసుకున్నాడు. ఈ మహిషాసురుడుని చంపడానికి అమ్మవారు వచ్చారు. అంటే ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు, వీళ్ళిద్దరు మహిషి, మహిషాసురుడు. ఇప్పుడు మనం వీళ్ళ యొక్క ప్రారంభం గురించి తెలుసుకుందాం. కరంబుడు, రంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వీళ్ళిద్దరికి వాళ్ళ తండ్రి ఏం చెప్పారంటే, మనల్ని ఎప్పుడు చూసినా కూడా దేవతలు ఓడిస్తూనే ఉంటున్నారు, మన కాడ ఆ శక్తి లేకుండా పోతుంది, ఎప్పుడు మనము మరణిస్తూ ఉంటున్నాము మన వాళ్ళందరూ కూడా. అందువల్ల మీరు ఈసారి చక్కగా తపస్సు చేసి మీకు మరణమే లేకుండా ఉండేటువంటి కుమారుణ్ణి ఇవ్వమని చెప్పి మీరు తపస్సులో అడిగి, ఆ తర్వాత మీరు మంచి వరాలను పొందండి అని చెప్పి తపస్సు చేసుకొని రండి అని పంపిస్తారు. వాళ్ళు సరే అని తపస్సుకి వెళ్ళారు. అప్పటికి కరంబు, రంభుడు ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి ఇద్దరు వెళ్ళారు తపస్సుకి. మగ పిల్లలు వాళ్ళకి లేరు. అందువలన సరే వాళ్ళ నాన్నగారు చెప్పిన ప్రకారం తపస్సు చేయడానికి వెళ్ళారు. వెళ్తే కరంబుడు వచ్చేసి నదిలో ఉండి తపస్సు చేస్తున్నాడు. రంభుడు వచ్చి రసవృక్షం అనేటువంటి వృక్షాన్ని ఆసరాగా చేసుకొని ఆ వృక్షం దగ్గర పంచాగ్నులు అంటే కుండలలో 5 కుండలను పెట్టుకొని 5 కుండల్లో అగ్నిని వేసుకొని మధ్యలో ఈయన ఉంటాడు. అది అగ్ని రగులుతూ ఉంటది. ఆ వేడిలో ఈయన తపస్సు చేస్తున్నాడు. చేస్తుంటే ఇంద్రుడికి భయం వేసింది. అయ్యో, వీళ్ళు ఏదో చేసేటట్టున్నారు, నా యొక్క అమరావతికి వీళ్ళు ఎసరు పెట్టి నా దగ్గరకు వచ్చి వీళ్ళు నన్ను జయించి నన్ను ఇబ్బందులు పెట్టేటట్లున్నారు అని చెప్పి భయపడి ఇంద్రుడు ఏం చేయాలంటే, ఆ ముందు కరంబుడు ఆ నీళ్ళ పెద్ద ముసలి అంటే చిన్న, పెద్దదంటే గ్రాహ్యం అంటారంట. ఆ పెద్ద ముసలిగా ఆయన తన యొక్క రూపం తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళలో ఉన్నటువంటి కరంబుడిని ఆ చిన్నగా లాగేసి మింగేసేసి చంపేస్తారనమాట. అలా కరంబుడిని చంపుతాడు. ఇంక ఒకేసారి తపస్సు చేసేవాళ్ళు కదా, వాళ్ళ తపస్శక్తి ఎక్కువ ఉంటది. ఇద్దరిని ఒకేసారి చంపకూడదు కాబట్టి ఒకరిని చంపేసి ఆ పాపం మళ్ళీ పోగొట్టుకోవాలి కదా ఇంద్రుడు. అలా చంపేసి వెళ్ళిపోయాడు. అది రంభుడికి తెలిసింది, తన సోదరుడు చనిపోయాడు, మరణించాడు అని చెప్పి పాపం బాధపడి రంభుడు ఏం చేసిందంటే, ఇంకా తీవ్రమైనటువంటి అయితే అగ్నిదేవుడు ప్రత్యక్షం అవట్లేదు. ఎందుకని చుట్టూ అగ్నిలు వేసుకొని ఆయన చేస్తున్నాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షం కాలే. ఇంకా వ్యర్థము, నా జీవితం, నా సోదరుడు లేడు, నేను కూడా ఉండగాని ఆయనే చంపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు రంభుడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం అనాపము, ఆత్మహత్య చేసుకోకూడదు, ఆత్మహత్య చేసుకున్నట్లయితే మీకు పొందరు, కాబట్టి ఏం కావాలో వరం అడుగు, నేను ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు వరము మా ఇలా చనిపోయినాడు, నాకు అందుకని బాధపడి, అందుకని నేను కూడా చనిపోవాలనుకున్నాను, నాకు తోడుగా లేకుండా అయిపోయినాడు, ఇలా చేశాడు ఇంద్రుడు మా అన్నని అని చెప్పింటే, మీ అన్నకి ఏం కాదు, మీ అన్న మళ్ళీ నీతోనే ఉంటాడు, నువ్వేం ఇబ్బంది పడద్దు అని చెప్పి, సరే నీకేం వరం కావాలో ఊరుకొని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడంటే, నాకు కుమారుడు కావాలి, నా కుమారుడు చాలా గొప్పవాడు అయి ఉండాలి, పరాక్రమవంతుడు అయి ఉండాలి, ఈ 3 లోకాలను పాలించేటువంటి వాడై ఉండాలి, అలాగే నా కుమారుడి మరణం అనేది లేకుండా ఉండాలి అని చెప్తాడనమాట. అలా కాదు, నువ్వు వరకు నేను మాట్లాడుతున్నాను, నువ్వు చెప్పావు ఏంటంటే కుమారుని కావాలని అడిగావు, నీ కుమారుడు నువ్వు ఏ విధమైనటువంటి పరాక్రమవంతుడిగా కావాలన్నావు, 3 లోకాలను పాలించాలని అడిగావు, ఇవన్నీ నేను ఇస్తున్నాను, తదాస్తు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే అగ్నిదేవుడు, నువ్వు ఇప్పుడు తపస్సు పూర్తి చేసుకొని తిరిగి ఇప్పుడు వెళ్ళిపోతావు కదా, నువ్వు వెళ్ళే సమయంలో నీకు మొదటగా ఎవరైతే కనిపిస్తారో ఆమెతోటే నీకు కుమారుడు జన్మాడు అని చెప్తాడనమాట. అట్లా ఆయన సరే తపస్సు అయిపోయింది, ఇంకా లేచేసి రంభుడు వెళ్ళిపోతూ ఉంటాడు. రాక్షసుడు కదా, ఇన్ని రోజులు తపస్సులు కూర్చొని ఉన్నాడా, ఆయనలో ఒకసారిగా తపస్సు అయిపోయాగానే వరం వచ్చేసరికి వరం వచ్చేది అంటే మనం గర్వపడతాం ఒక్కోసారి, నాకు కాబట్టి దొరికింది, కాబట్టి ఇలా ఉంది అని.
అలా ఆయనకి గర్వం వచ్చేసింది. నేను సంపాదించుకున్నాను ఈ వరాన్ని ఇంకేమి అని. అతను వెళ్తూ ఆ గర్వభావంతో, అహంకారంతో ఉండి ఆయన మనసులో ఉండి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఆయన అనేక మంది యక్షులు, కిన్నెరులు, గంధర్వులు తిరిగే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఎవరినన్నా స్త్రీ ఈయనకు నచ్చుతదేమో, వాళ్ళతో వివాహం చేసుకొని కుమారుని కనాలని భావించి అక్కడికెళ్తాడు. అక్కడికెళ్తే అక్కడ ఏమైతుంది, అక్కడ ఎవరు ఆయనకు నచ్చలేదు. అంత అందమైన మహిళలు కూడా ఆయనకు నచ్చలేదు. సరే తిరిగి వస్తా ఉంటాడు. వస్తూ ఉంటే ఆ వస్తూ ఉన్న సమయంలో ఆయనకి ఒక ఆహ్, అంటే ఆహ్, ఆహ్, గేదె కనిపించింది. మహిషాసురుడు అంటే దున్నపోతు. మహిషి అంటే గేదె. ఆయనకి కనిపించింది. ఈ గేదె కూడా ఎవరు అంటే ఒక యక్షిని. ఆమె ఏం చేసిందంటే ఆమె యొక్క ప్రియుడిని సంతోషపెట్టడం కోసం ఆమె ఆ రూపం తీసుకొని ఉండింది. అయితే ఇది తెలియని రంభుడు ఏం చేశాడు, ఈ గేదె చాలా బాగుంది. ఈ గేదెతోటి ఉంటాను అని చెప్పి ఆమె దగ్గరికెళ్ళి ఈయనకి కామరూపము ఉందన్నమాట. అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపంని స్వీకరించే ఆహ్, శక్తి ఈయనకుంది. ఆ వరం ఈయనకుంది. అందుకని ఈయన కూడా మహిషి రూపము ఎత్తేసి ఆ గేదె దగ్గరెళ్లి నీ ఇష్టమేనా నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఆమెతోటి ఆయన ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఆమె ఆ రూపంలో ఉండింది కాబట్టి ఆయనకి ఇష్టపడ్డాడు కాబట్టి ఆమెతో ఉంటమాట. అలా ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భం ధరిస్తే ఇంక వెంటనే ఆయన తన రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు రంభుడు. ఇంక ఈమె యక్షిని అలాగే ఆయనతో పాటు ఎళ్ళిపోయింది. గర్భం దాల్చింది కదా! ఆమె ప్రియుడొచ్చి అడుగుతాడు. "రా వెళ్ళిపోదాము. ఇక్కడ వద్దు ఇతనితోటి నువ్వు" అని అడిగితే ఆమె ఏమంటుందంటే, "నేను గర్భం దాల్చున్నాను. నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నాను. నా బిడ్డని నేను అలా వదిలేసి నేను రాను" అని చెప్పేసి ఆమె ఇంక తోటే ఉండిపోతుంది. రంభుడితోటే ఉంటుంది. అయితే అలా ఉంటుందామె. నిన్ను నెలలొస్తాయి. ఆ సమయంలో అంటే అక్కడ ఏంటంటే ఆ రూపం అలా నిజంగానే గేద అని కాదు. గేదె మొహముతో శరీరం వచ్చి మామూలుగా ఉంటదనమాట. ఆమె నిండు నెలలయినయి. అయినప్పుడు ఒకానొక రోజున రంభుడికి, ఆ యక్షులకి జరిగినటువంటి యుద్ధంలో రంభుడు మరణిస్తాడు. మరణించి ఈమె బాధపడి ఇంకా వివాహమైనాక ఎవరమైనా గాని కట్టుకున్న భర్తని ప్రేమగా చూస్తాము. అతనే ప్రాణంగా చూసుకుంటాం కాబట్టి ఆమెం ఆలోచించింది. నా భర్త లేనిది నేను లేను. ఇంకా నేను ఉండకూడదు అని భావించి ఆమె బాధపడతా ఉంటది. యక్షులంచి "నువ్వు అట్లా చెయ్యొద్దు. ఎందుకు అలా చేస్తావు? నువ్వు కడుపుతో ఉన్నావు. నువ్వు ఇబ్బంది పడతావు. ఆ బిడ్డని పెంచి పోషించాలి నువ్వు. అలా చెయ్యొద్దమ్మా" అంటే, "లేదులే నేను ఉండలేను. నేను జీవించను. ఆయన లేనిది నాకు ఆయనంటేనే ఇష్టము" అని చెప్పి ఆమె ఏం చేసింది, అతన్ని ఏదైతే చితి పేర్చి అతన్ని పేర్చి అందులో వేశారో, అందులోకి ఈమె కూడా దూకేసింది. అలా దూకేటప్పుడు ఒత్తిడికి ఆమె బిడ్డని ప్రసవించింది. ఆ బిడ్డని ప్రసవించింది గదా! ఆ బిడ్డని నుంచి మహిషి రూపం నుంచి వచ్చిన సంతానం గాబట్టి ఈయనని మహిషాసురుడు అని అంటున్నామనమాట. అలా మహిషాసురుడికి అగ్నిదేవుడి వరాలు తోడయి, నాన్నగారు అడిగినటువంటి రంభుడు అడిగిన వరాలు తోడయి, ఇతను గొప్ప పరాక్రమవంతుడయ్యాడు. ఇతన్ని ఎవరు పెంచారు మరి? శుక్రాచార్యుడు పెంచాడు. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు పెద్ద చేశాడు. ఆ విధంగా మహిషుడు పెరిగి పెద్దవాడయ్యాడు. మహిషాసురుడికి శుక్రాచార్యుడు చెప్తాడు, "నువ్వు పోయి నీకు చానా వరాలిచ్చారు. మీ నాన్న నిన్ను వరంతోటే నీకు జన్మిచ్చేటట్టుగా చేశాడు. ఇప్పుడు నువ్వెళ్ళి దేవతల దగ్గర ఇప్పుడు నువ్వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి, నీకు మరణం లేకుండా కూరుకొని రా పో" అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఈ మహిషాసురుడు మళ్ళీ తీవ్రమైన తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "ఏం కావాలో కోరుకో" అంటే, "నాకు మరణం లేకుండా వరం ఇవ్వు" అని అడుగుతాడనమాట. అమ్మ బాగున్నారా? బాగున్నానండి. మీరు చెప్పండి తర్వాత. ఆరోగ్యం బాగుందమ్మా? బానే రికార్డింగ్ లో ఉన్నారు అని. సరే ఇది కంటిన్యూ. హ్మ్. ఆ! ఓకే సార్. అయితే ఆ విధంగా ఆయన వరం ఇవ్వమని అడిగితే వరం ఇవ్వమనేసరికి ఆహ్, వెంటనే "ఏం వరం కావాలో కోరుకో" అంటే, "నాకు మరణం లేకుండా ఇవ్వండి" అని అంటాడు. అప్పుడు "మరణం లేకుండా ఇవ్వలేను. జననం మరణం ఉండేది తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్క జీవికి పుట్టుక ఉండాలి. పుట్టుకతో పాటు మరణం ఉండాలి కాబట్టి నీకు మరణం అనేది ఏ విధంగా కావాలో నువ్వే చెప్పు" అని చెప్పి అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, "నాకు స్త్రీతో తప్ప మిగతా ఎవరితోనూ ఉండకూడదు." అంటే స్త్రీని ఆయన చాలా అబలగా చూసి "నాకు స్త్రీతో మరణం ఉండొచ్చు కానీ మిగిలిన ఎవరితో ఉండకూడదు" అంటాడు. అలా పురుషులతో ఎవరితో ఆయన మరణం లేకుండా వరం కోరుకుంటాడు. తదాస్తు అంట బ్రహ్మదేవుడు. ఆయన వచ్చాడు. ఇప్పుడు ఇంకా మహిషాసురుడు ఇన్ని వరాలు పొంది వచ్చాడు గదా! శుక్రాచార్యుడికని చెప్పాడు. "ఇన్ని వరాలు పొందానని. ఇంక నీకేం నువ్వే రాజువి. ఇంక నువ్వు నీ పరాక్రమవంతుడివి. ఇంక నువ్వు 2 లోకాల నీ ఇష్టం" అని చెప్పడంతో ఆయన అన్ని మిగిలాడు. అంటే భూలోకాన్ని ఆక్రమించేశాడు. అలాగే పాతాళ లోకాన్ని ఆక్రమించాడు. ఇంకా స్వర్గలోకం ఒకటుంది. స్వర్గలోకం పైకి వెళ్ళాడు. దేవేంద్రుడి మీదకి వెళ్ళాడు. దేవేంద్రుడి మీదకి వెళ్తే దేవేంద్రుడు ఏం చేశాడు, "ఇలా యుద్ధానికొస్తారు. మీరు కూడా రండి. మా చేత కావట్లేదు" అని చెప్పి త్రిమూర్తులను కూడా అడుగుతారు. దేవేంద్రుడు వాళ్ళు ముందుగా యుద్ధం చేసినా ఓడిపోతున్నారని త్రిమూర్తులను పిలిస్తే త్రిమూర్తులు కూడా వచ్చారు యుద్ధానికి. త్రిమూర్తులు కూడా యుద్ధంలో ఓడిపోతారు మహిషాసురుడి చేతిలో.
అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి హంసవాహనం మీద వెళ్ళిపోతాడు. అలాగే మహావిష్ణువు వచ్చి గరుడ వాహనంలో తిరిగి వెళ్ళిపోతారు. శివయ్య వచ్చేసి నంది మీద తిరిగి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకు కూడా కొద్ది కొద్దిగా చిన్న చిన్న గాయాలైనాయి. ఆళ్ళు ఈశ్వరుడు, పరమేశ్వరుడు అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ మహావిష్ణువుకి అలా జరగవలసిన అవసరం లేదు. కానీ అమ్మవారి కాడ అంత శక్తిని పెట్టున్నాడు. అతను అడిగిందే అమ్మవారి చేతిలో స్త్రీ చేతిలో అనేది కోరుకున్నాడు కాబట్టి వీళ్ళు చంపడానికి వీలు లేకుండా పోయింది. అందువలన వీళ్ళు తిరిగి ఇంకా జరగదని చెప్పి సమయం ఆసన్నమయ్యే వరకు ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయారనమాట. మనము భక్త ప్రహ్లాద విషయంలో కూడా చెప్పుకున్నాం. ఏమనంటే అతను హిరణ్యకుడు దేవలోకంపై దాడి చేసినప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు ఉండకుండా కిందకి భూలోకానికి వచ్చేసాడని చెప్పుకున్నాం. ఎందుకంటే సమయం అందమయ్యేంత వరకు మనం ఎదురు చూడాలి, నిరీక్షణ చేయాలి అని. అలా వీళ్ళు నిరీక్షణ చేస్తూ ఉన్నారు. ఇంకా అయితే ఒకటి మనము నిన్న చెప్పుకున్నటువంటి దుర్గమ్మ కథలో చెప్పుకున్న ఆ ప్రకారం కాకుండా ఇక్కడ మాత్రం మహిషాసురుడు ఏం చేశాడు, ఆ యజ్ఞయాగాలు జరగనిచ్చేవాడు. యజ్ఞాలు జరిగిన తర్వాత అందులో ఆవిర్భావం అనేది దేవతలకి తీసుకునేవాళ్ళు, ఇతను ఉంచుకునేవాడు. అందువల్ల దేవతలకి నీరసం అనేది రాదు. అంటే వాళ్ళకి ఆహారం అనేది వెళ్తూ ఉంది. అయితే వాళ్ళకి అంత శక్తి లేదు. ఇతన్ని సంహరించగలిగే శక్తి అయితే లేదు, కానీ వాళ్ళకి ఆహారం అయితే అందుతుంది. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. ఇంకా వాళ్ళు చివరికి అతను చేసేటువంటి కార్యక్రమాలకి వాళ్ళ ఇబ్బందికి గురై ఇంకా మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చారు. మీరే వరం ఇచ్చారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇలా వరాలు ఇచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారంటే, మేము త్రిమూర్తులను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. వరం ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. మరి తీవ్రమైన తపస్సు చేసినప్పుడు నా యొక్క ధర్మం ప్రకారం నేను వరం ఇవ్వాలి. కాబట్టి వరం ఇచ్చాను, ముందే నిర్ణయించుకున్నాము. మరణం లేకుండా అనేది, మరణం అయితే ఏదో ఒక రూపంలో ఉండేటట్టుగా ఇవ్వమని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఆ విధంగా నేను ఇచ్చాను. ఇది నాకు తప్పదు మరి తపస్సు చేసినప్పుడు అని చెప్పేసి చెప్తారు. సరే అందరు కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు మహావిష్ణుమూర్తి ఏమంటారంటే, మనం అందరము ఏమి చేయలేము, అతను తీసుకునింది వరము స్త్రీ దగ్గర మాత్రమే, మనమందరం పురుషులము. సరే స్త్రీ రూపంలో ఏమన్నా మన యొక్క భార్యలను పంపిద్దాము అంటే, వాళ్ళ దగ్గర విడివిడిగా ఉన్నాయి శక్తి, వాళ్ళ దగ్గర ఒకటే శక్తి లేదు. ఎందుకంటే అమ్మవారి దగ్గర, లక్ష్మీదేవి దగ్గర ఆమె సౌభాగ్యాలను ఇచ్చే ఉంది. అలాగే పార్వతీదేవి దగ్గర, అమ్మవారి దగ్గర శక్తి ఉంది, ఆమె యుద్ధం చేయగలదు. సరస్వతి దగ్గర జ్ఞానం ఉంది, ఆమె మనకు వేద జ్ఞానం ఇవ్వగలదు. అంటే విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉంటే కుదరదు. అందుకని మనము అమ్మవారి పరాశక్తి దగ్గరికి వెళ్దాము, ఆమె మణిద్వీపంలో ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అందరం వేడుకుందాము అని చెప్పి మహావిష్ణువు అందరిని తీసుకొని పరాశక్తి దగ్గరికి వెళ్తారనమాట. ఆమె పరాశక్తి దగ్గరికి వెళ్ళాక ఆమె విషయం అంతా విని, సరే నేనున్నాను, నేను మీకు అభయం ఇస్తున్నాను, మీరు భయపడద్దు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి ఆమె ఆ మాట చెప్పి, ఆమె మీరు ఇకనన్నా ఆనందంగా ఉండండి అని ఆమె ఒక ఘీంకారం చేస్తుంది అనమాట. అదే హుంకారం చేస్తుంది. ఆ హుంకారం చేస్తే మహిషాసురుడికి వినపడుతుంది ఆ సౌండ్. ఏమి ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు, ఎవరు ఉన్నారు ఈ కాలంలో నవ్వేవాళ్ళు, నేనుండగా నవ్వేవాళ్ళు ఉన్నారా, నా పరిపాలనలో ఇంత ఆనందంగా జీవించే వాళ్ళు ఉన్నారా, ఎవరో పోయి చూసి రాపండి అని అనుచరులను పంపించారు. అనుచరులను పంపిస్తే అనుచరులు వెళ్ళి చూసి, అబ్బా ఇంత అద్భుతంగా ఉంది ఈమె, చాలా సుందరంగా ఉంది, ఇంత అందంగా ఉంది అనుకొని వాళ్ళు చూసి, ఎవరో ఉన్నారు అక్కడ, ఒక చాలా అందమైన సుందరి కనిపిస్తుంది, నీకు ఇంకా వివాహం కాలేదు కదా, నువ్వు ఈ వివాహం చేసుకో అని చెప్పి వీళ్ళు చెప్తారు. అలా రంభుడు సరే మళ్ళీ మధ్యవర్తులను పంపిస్తాడు వివాహం కోసం. అమ్మవారు అంటుంది, నేను కామేశ్వరుడితో తప్ప ఇంక నేను ఎవరితో వివాహం అనేది ఊహించుకోను, నేను కామేశ్వరుడిని, నాకు ఇప్పుడు వివాహం చేసుకోవాలని కూడా కోరిక లేదు, నేను నిన్ను చంపడానికే వచ్చాను, ఆ మాట చెప్పిపోయి నువ్వు అని చెప్తాను అతనితో నేను మీరి రాజుని నేను చంపడానికి వచ్చాను, నాతో వచ్చి యుద్ధం చేయమని అంటుంది. అతను వెంటనే ఇంకా కళ్ళందరినీ పంపిస్తాడు, అందరినీ ఈమె చంపేస్తా ఉంటుంది. ఆ తర్వాత ఆ రక్త బీజుడు అనే అతనైతే, అతన్ని చంపితే మళ్ళీ రక్తం పడగానే మళ్ళీ పుడతా ఉంటారు రాక్షసులు. అందువలన ఏం చేయాలో అర్థం కాక ఆ తల్లి కాళికాదేవిని ఆహ్వానిస్తే, ఆ కాళికాదేవి ఇచ్చి తన యొక్క నాలికను తెరిచి అతను చంపేటు పడినటువంటి రక్తం మొత్తము తాగేస్తుంది అనమాట. అలాగే మిగతా వాళ్ళందరూ వాళ్ళు పడినప్పుడు పడే రక్తం ఏమి లేకుండా మొత్తము ఆమె అసలు అలా యొక్క మొండె పడిపోయే లోపే ఆ రక్తం కింద పడక ముందే ఆమె తాగేసింది. ఆ విధంగా కాళికాదేవి మళ్ళా రాక్షసులు పుట్టకుండా చేసేసింది. ఆ విధంగా ఆమె 18 భుజాలతో ఆ తల్లి చిదగ్ని కుండంలో ఉద్భవించి ఈ విధమైనటువంటి రాక్షస సంహారం చేస్తూ ఉంది. చివరికి మహిషాసురుడే వచ్చాడు. వచ్చి ఇంత అందంగా ఉన్నావు, ఎందుకు నన్ను వివాహం చేసుకో అని చెప్పేసి అడుగుతాడు. అంటే ముందు నాతో యుద్ధానికి చేయడానికి రా అని అంటే, లేదు నువ్వు నన్ను వివాహం చేసుకో, సుఖపడతావు, సంతోషపడతావు అని అంటారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాడు మహిషాసురుడు, అమ్మవారికి చెప్తాడు కథ. ఆ కథ అనేది మనము ఒకసారి విందాం.
అంటే అమ్మవారు నేను వివాహం చేసుకోను. నేను కామేశ్వరునితో తప్ప ఇంక నేను ఎవరిని చేసుకోను. ఇప్పుడైతే నాకు అది చేయాలని ఉద్దేశ్యం కూడా లేదు. నేను సంహరించడానికే నేను వచ్చాను అని చెప్పి అంటది కదా! అప్పుడు అంటాడు, "నువ్వు ఈ విధంగా అనొద్దు. చాలా సుందరమైన దానివి, అందమైన దానివి. నువ్వు ఆ మాట అంటే ఎట్లాగా? ఇలా అందమైన వాళ్ళందరూ ఇలా చేస్తా ఉన్నారు. పూర్వము ఒకానొక కాలంలో సింహళ దేశాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలన చేశాడు." ఇది మహిషాసురుడు అమ్మవారికి చెప్తున్నాడు. చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి 2 కుమార్తెలున్నారు. ఒక కుమార్తె పేరు మండోదరి, ఇంకొక కుమార్తె పేరు ఇందుమతి. మండోదరి యుక్త వయసుకొచ్చిన తర్వాత అందరూ "అయ్య నీకు భలే ఉంది. ఇగో పలానా దేశ రాజు వివాహం చేసుకుంటాడంట కుమారుడికి. పలానా దేశ రాజు అడుగుతా ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మరి మీ కుమార్తెని ఎవరికిచ్చి వివాహం చేస్తావో చెప్పు" సంబంధాలు తీసుకొస్తా ఉన్నారు. ఆయన మండోదరిని అడిగాడు, "అమ్మ సంబంధాలు మంచిగా వస్తున్నాయి. అనేక మంది రాజులు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ కుమారులకు ఇవ్వడానికి. ఏం చెప్తావు నిర్ణయం" అంటే, "నాకసలు ఈ పెళ్లి వద్దు. ఏం వద్దు నాన్న" అంటది. అలా అంటే ఎట్లాగమ్మా? పెళ్లి చేసుకోకపోతే ఎట్లా? అంటే, "వద్దు. ఈ పెళ్లి చేసుకుంటే భర్త చేతిలో ఉండాలి. భర్త ఏం చెప్తే ఆ పని చేయాలి. భర్తకు అనుకూలంగా ఉండాలి. అనుకోకుండా భర్తకి ఏదన్నా అయితే ఆయనకు సపర్యలు చేయాలి. ఒకవేళ భర్తకి పిల్లలు మంచిగా ఉంటే ఆనందము, మంచిగా లేకపోతే బాధ. ఒకవేళ అనుకోకుండా భర్తకి ఏదైనా జరిగి భర్త మరణిస్తే నేను వైధవ్యం పొందాలి. అప్పుడేమో ఈమె పనికిరాదు పూజలకి, ఈమె దేనికి పనికిరాదు, ఈమె ఎదురు పడకూడదు" అయ్యని రకరకాలుగా మాట్లాడతారు. లేదు అంటే నేనే ఒకవేళ ముందు పోయాననుకో, "ఈ పిల్లలు ఏమైపోయారా? నేను పోతున్నానే. నా బిడ్డల పరిస్థితి ఏంది? ఈయన చూస్తాడో చూడడో, ఈయన మళ్ళా రెండో పెళ్లి చేసుకుంటాడేమో, నా పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడో" ఇన్ని రకాల ఆలోచనలు. నాకెందుకు నాన్న ఇవన్నీ ఆలోచనలు చేయను. నేను ప్రశాంతంగా ఉంటాను. ఏ వివాహం చేసుకోకుండా నేను ప్రశాంతంగా దైవనారాధన చేసుకుంటూ ఉంటాను. నాకు వివాహం వద్దు అని చెప్తుంది. ఇంగ సరే పాపం ఆయన ఎంతసేపు బ్రతిమిలాడినా ఆమె అలాగే చెప్పేసరికి ఆగిపోయాడు. అనేక మంది రాజులొచ్చారు. ఆమె అంగీకరించదు. తర్వాత ఆయనేం చేశారు, సరే రెండో కుమార్తెకి వివాహం నిశ్చయం చేశాడు. ఆమెకి స్వయంవరం ప్రకటించాడు. వచ్చారు. వచ్చినప్పుడు స్వయంవరంలో ఆమె చూసి వివాహం చేసుకుంటుంది. వివాహం చేసుకుంటే ఆమె వివాహం చూసిన తర్వాత ఆమె వివాహానికి అటైనటువంటి వారిలలో విచ్చేసిన వాళ్ళందరిలో ఆమె ఒకరిని గమనించింది మండోదరి. ఆమె వాళ్ళ చెల్లి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంటే, పెళ్ళంటే ఇంత బావుంటదా? ఇన్ని కార్యక్రమాలుంటాయా? ఇంత బాగుందా? అనేసి ఆమెకప్పుడు ఆసక్తి కలుగుతుంది. వచ్చిన వాళ్ళలో ఒకతన్ని ఉంది మండోదరి. ఇష్టపడి వెంటనే ఏం చేసింది, వాళ్ళ నాన్నగారికి చెప్పింది. "నాన్న పలానా రాజకుమారుడిని నేను ఇష్టపడుతున్నాను." రాజకుమారుడు సారీ రాజకుమారుడికి పక్కన అనుచరులొస్తారే వాళ్ళు ఇష్టపడుతున్నాను అనేసరికి వాళ్ళ నాన్న చంద్రసేనుడు ఏమంటాడంటే, "వాడేం చేస్తాడు? వాడినమ్మా నువ్వు ఇంతమంది రాజుల్ని తెచ్చి చేస్తాంటే నువ్వేమో అంగీకరించక, ఇప్పుడు పనికి మాలిన వాడు. వాడసలు అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. వాడు ఏ పని చేయడు. ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. వాడికసలు ఒక మంచి నియమ నిబంధనలు లేవు. నైతిక విలువలు లేవు. అలాంటివన్నీ చేసుకుంటానంటావేందమ్మా నువ్వు" అంటే, "ఆహా! లేదు నాన్న నాకు వాడు నచ్చాడు. నేను ఇష్టపడ్డాను. అతను మంచివాడు. ఏమన్నా చెయ్యి. నాకు అతనితోనే చెయ్యి" అంటే, అతను వద్దమ్మా అని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. ఇంక ఈమె అతన్నే చేసుకోవాలంటే చేసింది. చేసినాక అతను "నువ్వు తప్ప ఎవరు లేరు. నువ్వే నా ప్రాణం" అని చెప్పి మాట్లాడి చేసి పెళ్లి చేసుకున్నాడు అతను కూడా ఈమెని. సరే చేసినాక ఒక రెండో నెల కల్లా ఆమె ఏం చేసాడు, బయట వేరే వాళ్ళతో ఉండటం అనేది ఈమె గమనించింది. "ఏమి నువ్వు ఇలా ఉన్నావంటే, నీకంటే ముందు నాకు 2000 మంది ఉండారు. నువ్వు తర్వాత దానివి. నిన్ను చూసినానని ఆళ్ళందరిని వదిలేసుకుంటానా" అంటాడు. తర్వాత సరే అని పాపం చేసిన తప్పు ఆమె గదా! వాళ్ళ నాన్న కూడా ఒప్పుకోలేదు కదా! సో, బాధపడుతూ ఇంటికి పోలేక అట్లే సర్దుకొని ఉంటది. మళ్ళీ ఇంకో రోజు పని మనిషితో ఉంటాడు. "అయ్యో! పని మనిషితో ఉన్నావు ఇదేంది" అంటే, "నా బుద్ధి నువ్వు నన్నేమి చేసినా నేను భరించలేను. నీ ఇష్టం ఉంటావు ఉండు లేకపోతే ఎళ్ళిపో" అంటాడు. ఇలా ఆయన ప్రతి ఒక్కరితో కనిపిస్తుంటాడు ఆమెకి. పాపం ఆమె బాధేసి, "అయ్యో! నా భర్త ఇలాంటివన్నీ చేసుకున్నానా? మా నాన్న చెప్పినా కూడా వినిపించుకోకపోతే" అని ఇంకా ఆమె పూర్తిగా అతన్ని కూడా వదిలేసుకొని పూర్తిగా అంటే అరణ్యంలోకి వెళ్ళిపోలేదు కదా! ఒకతి పాపం ఇబ్బంది పడతది. అందుకని అక్కడే ఆయన దగ్గరే ఉండి అతనితోటి సంబంధాన్నంతా ఆపేసుకొని పూర్తిగా తాను ఉద్యానవనంలోకెళ్ళిపోయి ఉద్యానవనంలోనే ఉంటూ ఇంకా అక్కడ ఒక గది ఏర్పాటు చేసుకొని ఉద్యానవనంలోనే ఉంటూ అక్కడే స్వామి కోసం తపస్సు చేసుకుంటూ అలా ఆమె తన జీవితాన్ని అంతం చేసేసుకుంది. అంటే తిండి నీళ్లు లేకుండా తీసుకోకుండా ఉండి అలాగే నిరాహారంతో ఉంటూ ఆమె అక్కడే మరణించిందనమాట. అలా అంత అందమైన ఆమె మండోదరి. అంత ఉందది వాళ్ళ నాన్న చెప్తే వినిపించుకోకుండా వచ్చిన సంబంధాన్నిటిని కాదని ఈ విధంగా చేసుకొని ఈ పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకుండా ఈ ఇలా వెళ్ళిపోయి తన జీవనం చేసుకుంది. అలాంటిది "నువ్వెందుకమ్మా ఇంత అందమైన దానివి. నువ్వు నన్ను వివాహం చేసుకో. నేను నిన్ను అడుగుతున్నాను కదా! నువ్వు నాతోటి ఆనందంగా ఉండు. 3 లోకాలు నీయే తల్లి" అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆమె నవ్వుకొని సంతోషపడి, "సరే మంచిదే చెప్పావు. పెద్దవాళ్ళు చూసి చేసేది అందుకే మంచి మంచి సంబంధాలు పిల్లలు పెద్దవాళ్ళు చెప్పింది వినకుండా వీళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొనొస్తాడు. వాడు ఏం పని చేస్తున్నాడో కూడా అర్థం కాదు. అలాంటివి చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు" అని చెప్పి అమ్మవారు కూడా అని, "సరే ఇప్పుడు నేను నీతో రాలేనులే. యుద్ధం చెయ్యి" అని యుద్ధానికి సిద్ధపడతారు. అలా యుద్ధంలో ఆ మహిషాసురుడు కామరూపం ఉంది కాబట్టి, ఒకసారి గజ రూపంలో, ఇంకోసారి ఇంకో రూపంలో ఇలా రకరకాల రూపాలలో యుద్ధం చేశాడు. చివరికి ఆ మహిషి రూపంలోనే అంటే దున్నపోతు రూపంలోనే ఇంకా ఆమెతోటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అమ్మవారు తన యొక్క 18 భుజాలతోటి అతన్ని అన్ని రకాలుగా బంధించి, అతన్ని తన యొక్క శూలంతోటి అంటే అందరు దేవతలకి ఆయుధాలు ఇచ్చేశారు కదా! చిదగ్ని కుండంలో ఆమె పుట్టేటప్పటికి ఆమెకు అన్ని ఆయుధాలు ఇచ్చింది.
అలా అన్ని ఆయుధాలు ఆమె దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ త్రిశూలం తీసుకొని అతన్ని సంహరించి తల్లి విజయాన్ని సాధించింది. ఆ లోకాలన్నిటికీ మంచిని శుభాలని అమ్మ మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ విధంగా మహిషాసురుని నింపింది కాబట్టి మనం ఆమెని మహిషాసుర మర్దిని అంటాం. సరే, ఇంతగా అతని యొక్క నాయకు ఉంది అంటే ఈ దేవలోకంలో పాతాళలోకం వెళ్ళి ఏం బాగుంది, ఈ దేవలోకంలో ఎప్పుడు చూసి ఇలాగే ఉంటది, ఏం నచ్చట్లేదని పాతాళలోకంలోకి వెళ్లకుండా మన భూలోకంలోనే అతను ఉన్నాడు. ఎక్కడ అంటే మైసూర్లో. మైసూర్ అనేది కాలక్రమేణా మైసూర్ అయింది. దాని పేరు మహిషాసురపురము. ఆ మహిషాసురపురము కాలక్రమేణా మైసూరుగా మారిపోయింది అనమాట. ఈ రోజు అమ్మవారిది మహిషాసుర మర్దిని యొక్క అష్టోశతనామావళిని మనం చదువుకుంటే చాలా మంచిది. మనం అందరం వినింటాం కదా, అయ్యగిరి నందిని. ఆ పద్యం అందరము ఈ రోజు ఒకసారి చదువుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీ మహాసర్వకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ సావిత్రి మ్యామ్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.